హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ వీరు. గడిచిన కొంతకాలంగా కొన్ని కారణాల వల్ల వీడియోలు పెట్టలేకపోతున్నాను. కానీ జగన్మోహన్ రెడ్డికి రాయి తగిలిన దాని గురించి మాత్రం ఈరోజు ఆపుకోలేక, అంటే పేదలకు ఎంతో మంచి చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి రాయి తగిలితే ఆ బాధ తట్టుకోలేక మీతో పంచుకుందామని వచ్చాను. కాకపోతే రాయేసింది ఎవరో మాత్రం పెద్ద స్పిన్నర్ అండి. షేన్ వార్న్ని, ముత్తయ్య మురళీధరన్ని మించిపోయాడు అతను. ఎలాగో చెప్పమంటారా? ఎడం చేతి వైపు నుంచి రాయేస్తే జగన్మోహన్ రెడ్డి ఎడం కంటికి తగిలి 45 డిగ్రీల యాంగిల్లో ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ ఎడమ కంటికి తగిలి అక్కడి నుంచి స్పిన్ అయ్యి జగన్మోహన్ రెడ్డి ఎడం కాలికి తగిలింది మళ్ళీ. అంటే ఎలాంటి స్పిన్నర్ అతను? ముత్తయ్య మురళీధరన్ వేసే స్పిన్నే టఫెస్ట్ స్పిన్ ఇన్ ద వరల్డ్. మరి ఈ స్పిన్నర్ ఎవరు ఇంతకి? కావాలంటే ఇక్కడ మీకు ఒక వీడియో ప్లే చేస్తాను, చూడండి. ఒక రాయి వేశారు, బాగానే ఉంది. కానీ ఒకేసారి జగన్మోహన్ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ ఇద్దరు పక్కకి ఎలా తిరిగారు అంటే నాకు అర్థం కావట్లా. అక్కడ కట్టు యాక్షన్ ఏమైనా చెప్పారా అనేది నాకు అర్థం కాలేదు. కానీ స్ప్లిట్ సెకండ్, ఇద్దరి మధ్య సెకండ్ కూడా తేడా లేదు. జగన్మోహన్ రెడ్డికి తగిలి అక్కడి నుంచి వెల్లంపల్లికి వెళ్ళడానికి ఒక సెకండ్ అయిన గ్యాప్ ఉంటుంది ఇద్దరు తలకాయలు తిప్పటంలో కూడా. కానీ ఇద్దరు ఒకేసారి ఇలా తిరిగారు. అంటే అక్కడ ఎదుటి నుంచి యాక్షన్ చెప్పింది ఎవరు? దీనికి కావాలంటే మీకు వీడియో 1కి 2 సార్లు ప్లే చేస్తాను, చూడండి. ఒకేసారి సెకండ్ కూడా గ్యాప్ లేకుండా, మిల్లీ సెకండ్ కూడా గ్యాప్ లేకుండా వెల్లంపల్లి, జగన్మోహన్ రెడ్డి పక్కకు తిరిగారు. మరి అలాంటప్పుడు రాయేసింది స్పిన్నరా, స్పీడ్ బౌలరా అనేది ఇక్కడ కనుక్కోవాల్సిన విషయం. ఎందుకంటే కనుక రాయి ఒకేసారి 3 విధాలుగా దెబ్బతీసింది కాబట్టి స్పిన్నర్ అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కానీ రాయి తగిలిన స్పీడ్ని బట్టి చూస్తే కనుక ఇద్దరు ఒకేసారి తలకాయ పక్కకు తిప్పారు కాబట్టి ఫాస్ట్ బౌలర్ అని నేను అంటున్నా. కింద కామెంట్లో చెప్పండి మీరు ఎవరు చెబుతారు. రాయేసింది ఎవరు, స్పిన్నరా ఫాస్ట్ బౌలరా అనేది మీ ఛాయిస్కే వదిలేస్తున్నాను. దీంట్లో ఇవాళ కొత్తగా వచ్చిన విషయం ఏంటంటే, పాపం ఒక కుర్రాడిని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారు. ఇప్పుడే తెలుస్తుంది అది. మరి అతను స్పిన్నరా స్పీడ్ బౌలరా అనేది మన పోలీసు వారు డిసైడ్ చేస్తారు. కాకపోతే ఆ కుర్రాడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏందయ్యా అంటే, క్వార్టర్ ముందు 350 రూపాయలు డబ్బులు ఇస్తాను సభకు వస్తాయని చెప్పి ఒక వ్యక్తి తీసుకెళ్ళాడండి. క్వార్టర్ ముందు ఇచ్చాడు, నాకు 350 ఇవ్వలేదు, ఆ కోపంతో రాయేసాను అంటున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి డబ్బులు పంచమని ఇచ్చాడు, బాగానే ఉంది. క్వార్టర్ జేబులో పడేశారు. అది తాగితే వాడు పడిపోతాడు, ఎలాగో మన పిచ్చి ముందే కదా, తాగితే వాడికి ప్రపంచం ఏం తెలియదు, ఆ 350 మనకి ఎత్తుకుపోదాంలే అనుకున్నాడు. ఆ తాగే కుర్రాడు అవడం ఈడి తాత మొగుళ్ళలాగా ఉన్నాడు, తాగుబోతులకు తాత మొగుళ్ళలాగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ముందు క్వార్టర్ తాగిన తర్వాత కూడా నికార్సుగా నిలబడ్డాడంటే కనుక అది నిజంగా వాడికి ఒలింపిక్ మెడల్ మాత్రం గ్యారంటీకి ఇవ్వచ్చు. అది తాగిన తర్వాత నాకు 350 ఇవ్వలేదని గుర్తొచ్చి వాడి కోసం దొల్లాడితే దొరకలా. ఏం చేయాలో అర్థం కాలా. రాయి తీసుకున్నాడు, ఇసిరేసాడు. కాకపోతే స్పిన్ వేసాడా స్పీడ్ బాల్ వేసాడు అనేది ఇక్కడ అర్థం కావాలి. ఎందుకంటే ఇద్దరు ఒక్కసారి తిరిగింది ఒక మాట. ఇంకోటి వచ్చేతలకి జగన్మోహన్ రెడ్డి ఫోర్ హెడ్ మీద, వెల్లంపల్లి ఎడం కంటి మీద, జగన్మోహన్ రెడ్డి ఎడం కాలు మీద. అంటే ఇక్కడ తగిలిన తర్వాత 45 డిగ్రీస్ యాంగిల్. ఈ యాంగిల్లో ఉన్న వెల్లంపల్లి దగ్గరికి రాయి ఎలా వెళ్ళింది? ఫస్ట్ పాయింట్. అక్కడికి వెళ్ళిన రాయి 45 డిగ్రీస్ అక్కడి నుంచి మళ్ళీ ఇలా వచ్చి ఎడంకాలకి ఎలా తగిలింది? ఈ క్వశ్చన్లకు ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కనుక దయచేసి కింద కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్.